51 శక్తిపీఠాలలో అత్యంత శక్తివంతమైన శక్తిపీఠము ఇదే. గుట్టను చీల్చుకొని వెలిసిన అమ్మవారు. 18 చేతుల మీద 18 ఆయుధాలతో దర్శనమిచ్చే అమ్మవారు. పూర్తిగా సింధూరంతో దర్శనమిచ్చే ఈ అమ్మవారు అసలు ఎక్కడ ఉందో తెలుసుకుందాం పదండి. హలో ఫ్రెండ్స్, వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్. ఆల్రెడీ మీరు ట్రైలర్ చూసుంటారు. కొంతమందికి ఈ టెంపుల్ తెలిసి ఉంటుంది, కొంతమందికి తెలియకపోవచ్చు. సో మనం ఈ టెంపుల్ దగ్గరికి అయితే వెళ్తున్నాం అనమాట. ఈ టెంపుల్ చాలా ప్రత్యేకత టెంపుల్ అనమాట. ఇది అర్ధశక్తి పీఠము. ఇది నాసిక్ లోని వాణి దగ్గర ఉందన్నమాట ఈ టెంపుల్. సో ఇది సంవత్సరానికి ఒక 3 రోజులే ఉంటది జాతర. టెంపుల్ ఏంటి విశేషాలు ఏంటి మీకు ఇంకా ముందు చెప్తాను. ఫ్రెండ్స్, బ్యాక్ విత్ న్యూ వీడియో. సో మనం ఎక్కడున్నామంటే సప్తశృంగి దేవి టెంపుల్ అనమాట. ఇది వచ్చేసి నాసిక్ దగ్గరలో ఉంది. షిరిడి నుంచి ఒక 175 కిలోమీటర్స్ దూరంలో ఉంది. చాలా పవర్ఫుల్ టెంపుల్ అంట ఈ టెంపుల్. ఇక్కడ చూస్తే మనకి చుట్టూ కొండలే ఉన్నాయి. మీకు ఒకసారి చూపిస్తాను చూడండి. ఫ్రెండ్స్, మీరు చూస్తున్నారు కదా ఈ కొండలన్నీ. ఇవి మొత్తం 7 కొండలు ఉన్నాయంట. వాళ్ళైతే మనకు చెప్పారు 7 కొండలలో అమ్మవారు వెలిసింది. మనకి 7 కొండలు అంటే ఇక్కడ వెంకన్న స్వామి గుర్తొస్తారు, కానీ నాసిక్ మహారాష్ట్రలో మాత్రం 7 కొండలు అంటే సప్తశృంగి దేవాలయం. చూడండి, చుట్టూ కొండలు ఉన్నాయి. పైనకైతే మన వెహికల్స్ అయితే అలో లేదంట. మనం ఇక్కడ నుంచి ప్రైవేట్ బస్సెస్ లో వెళ్ళాలి. ఇక్కడ పైన కనిపిస్తుంది కదా రోడ్డు, ఆ రోడ్డు ద్వారా మనం వెళ్ళాలి. మీకు వెహికల్స్ కనిపిస్తా ఉన్నాయి. సో మనమైతే ఇప్పుడు ఈ డేంజర్ ఘాట్ రోడ్స్ లోనైతే ప్రయాణం చేయాలి. మీకు కనిపిస్తుంది కదా బస్సు, చూడండి ఎంత చిన్నగా ఉందో. పైన గుట్ట పై నుంచి చూస్తే పైనకైతే కార్స్ అయితే నాట్ అలౌడ్ అనమాట. ఓన్లీ వాళ్ళ గవర్నమెంట్ బస్సులలో మాత్రం మనం ప్రయాణించాలి. సో ఫ్రెండ్స్, మనం వెహికల్ అయితే పార్క్ చేసినాం. పార్క్ చేసి ఇక్కడ బస్ ఉంది కదా, ఇదంతా బస్ స్టేషన్ అనమాట. మనం అయితే బస్ ఎక్కాలి. బస్ ఎక్కైతే పైనకి వెళ్దాం. పైనకి వెళ్ళి ఇంకా ముందు ఏమేమి ప్రదేశాలు ఉన్నాయో చూపిద్దాం. ఇక్కడ బస్సెస్ మాత్రం చాలా బస్సెస్ అవైలబుల్ ఉన్నాయి. ఇక్కడ లెఫ్ట్ సైడ్ కనిపిస్తుంది కదా, ఇదంతా కార్స్, మీ ప్రైవేట్ వెహికల్స్ ఏమైనా ఉంటాయి ఇక్కడే పార్క్ చేసుకొని పైనకైతే బయలుదేరు. బస్ టికెట్ వచ్చేసి ఒక పర్సన్ కి 25 రూపీస్. ఈ కింద నుంచి పైన వరకు ఘాట్ రోడ్ మొత్తం 16 to 17 కిలోమీటర్స్. మనకి ఇంకొక విషయం ఏంటంటే, మనకి తిరుమలలో అలిపిరి మెట్ల ద్వారా మనం పైనకి వెళ్తాం కదా కొండ పైనకి. సో ఇక్కడ కూడా ఈ కొండ పైన సపరేట్ మెట్లు అయితే ఉన్నాయన్నమాట. భక్తులు ఆ మెట్ల ద్వారా అమ్మవారిని దర్శించుకోవడానికి వస్తారు. సో ఆఫ్టర్ 30 minutes ఆఫ్ జర్నీ మనమైతే పైనకి వచ్చినాం. లెఫ్ట్ సైడ్ లో కనిపిస్తుంది కదా, ఇది కూడా బస్ పార్కింగ్ అనమాట. ఇక్కడే మనం దిగాలి. దిగి మళ్ళీ ఒక 2 kilometers ఖాళీ నడక ద్వారానైతే వెళ్ళాలి. అక్కడికి వెహికల్స్ అయితే ఏం పోవు అనమాట, మనమే నడుచుకుంటూ వెళ్ళాలి. సో మనకి ఈ టెంపుల్ వచ్చేసి ప్రతిసారి రామనవమి నుండి చైత్ర పౌర్ణమి వరకు ఉత్సవాలు జరుగుతాయి అన్నమాట. ఈ టెంపుల్లో భారతదేశంలో ఉన్న 51 శక్తిపీఠాలలో అత్యంత శక్తివంతమైన శక్తిపీఠము ఇదే అని ప్రజలు భావిస్తారు. ఇంత 40 degrees ఎండలో కూడా మనం అయితే చెప్పులు లేకుండా నడుస్తున్నాం. అమ్మవారిని దర్శించాలంటే ఎంత దూరమైనా ఇలా వెళ్లాల్సిందే. సో మనం ఇంకా దగ్గరికి అయితే వెళ్తున్నాం అనమాట. 2 kilometers అయితే వాక్ చేసిన తర్వాత దగ్గరికి వెళ్తున్నాం. ఇంకా మీకు అమ్మవారి హిస్టరీ అయితే ఇంకా ముందు ఎక్స్ప్లెయిన్ అయితే చేస్తాను అనమాట. అసలైన విషయానికి వస్తే, మహిషాసురుని సంహరించిన తర్వాతే అమ్మవారు ఇక్కడ వెలిసిందని ప్రజలైతే భావిస్తారు. సో అమ్మవారిని దర్శించడానికి 2 మార్గాలు ఉంటాయి. ఒకటి ట్రైన్ మార్గం, ఇంకోటి మెట్ల మార్గం. మెట్ల మార్గం అయితే 510 మెట్లు ఉంటాయి. ఇంకోటి ట్రైన్ మార్గం అయితే ఇది ఎంట్రీ టికెట్ ఉంటుంది. పర్ పర్సన్ 110 రూపీస్. సో మెట్ల మార్గం ని నిర్మించిన వారు ఎవరు అని అంటే 1910లో ఉమాబాయి అనే భక్తురాలు ఈ మెట్లను అయితే నిర్మించారు. సో మనం లోపలికి అయితే వెళ్ళినాము. ఈ మనం వెళ్లే రూట్ వచ్చేసి ఇది ట్రైన్ రూట్ అనమాట. మనం మెట్ల ద్వారానైతే వెళ్ళట్లేదు, ట్రైన్ రూట్ వెళ్తున్నాం. టికెట్ ప్రైస్ చెప్పినా కదా ఆల్రెడీ. టికెట్ ప్రైస్ వచ్చేసి 110 రూపీస్. అప్ అండ్ డౌన్, వెళ్ళడానికి అండ్ రానికి 2 దిక్కుల 110 రూపాయలు అయితే వాళ్ళు ఛార్జ్ చేస్తారు. సో కనిపిస్తుంది కదా ట్రైన్ స్టేషన్. ఈ ట్రైన్ స్టేషన్ మీరు ఇండియాలో అయితే ఎక్కడ చూసి ఉండరు. ఇది ఓన్లీ ఇక్కడ సప్తశృంగి టెంపుల్ లో మాత్రమే ఉంది. మీరు ఎక్కడైనా మీకైతే కనిపిస్తే కామెంట్ అయితే వేయండి ఇట్లాంటి స్టేషన్. సో ఫ్రెండ్స్, మీకైతే కనిపిస్తుంది కదా ట్రైన్ అయితే వస్తుంది, కిందికి వస్తుంది. మనం ఇప్పుడు అదే ట్రైన్ లో వెళ్ళాలన్నమాట అమ్మవారి టెంపుల్ కి. చూద్దాం, ఇది ఒక మంచి ఎక్స్పీరియన్స్ లాగా అనిపిస్తుంది మనకైతే.
సో ఫ్రెండ్స్ ట్రైన్ అయితే ఎక్కినాం. ట్రైన్ ఎక్కినాక ఇంకా మన ప్రయాణం ముందుకైతే సాగిద్దాం. ఇక్కడ మీకు ఒక వ్యక్తి కనిపిస్తున్నాడు కదా, ఇతను ప్రతి సంవత్సరం వస్తారంట టెంపుల్ కి రాజస్థాన్ నుండి. మనం అడిగినాం ప్రతి సంవత్సరం ఎందుకు వస్తామనంటే ఇతను చిన్న ఉన్నప్పుడు అతనికి కాళ్ళు లేవంట. లేనప్పుడు వాళ్ళ నాన్నగారు ఇక్కడికి వచ్చి తీసుకొచ్చి అమ్మవారిని దర్శనం చేపించి ఇమ్మీడియట్ ఆయనకి విత్ ఇన్ ఒక 10-15 రోజులలో అతని కాళ్ళు వచ్చినాయంట. అందుకని అతను ప్రతి సంవత్సరం వస్తారంట టెంపుల్ కి. इंडिया के अंदर है ना, जितना भी देवी का मंदिर होगा ना, उसमें चैत्र महीना में तो कोई भी मंदिर में जाओ, ऐसा जरूरी नहीं यही मंदिर इंडिया में पूरे. సో మనకి మీరు చూడొచ్చు ఈ ట్రైన్ అయితే 60 degrees లో ఉంటది. ఈ ట్రైన్ సీటింగ్స్ అనేది ఇట్లా పైన నుండి కింది వరకు ఉంటాయి అన్నమాట. ఆల్రెడీ ఒక కొండ పైనే మనం ప్రయాణం చేసినాం 16 kilometers. మళ్ళీ కొండ పైనకి ఎక్కినాక మళ్ళా కొండ పైనకి మళ్ళా ప్రయాణం చేయాలన్నమాట. మన స్టాప్ అయితే వచ్చేసింది. సో ఇక్కడ దిగినాక మళ్ళీ ఇంకొంచెం ముందుకెళ్ళాలి. ఎక్కువ దూరం అయితే ఏముండదు. మీరు చూస్తున్నారు కదా పబ్లిక్ అయితే ఎంత పబ్లిక్ ఉన్నారో. ఇవాళనే జాతర స్టార్ట్. ఇంకా రేపు ఎల్లుండి 2-3 days ఉంటది జాతర. ఇంకా అప్పటి వరకు ఎంత పబ్లిక్ వస్తారో. సో ఎవ్రీ ఇయర్ ఇక్కడైతే ఒక 10 to 12 lakhs members అయితే దర్శనానికి వస్తారంట. సో అమ్మవారి చరిత్రకు వస్తే మహిషాసురుడు ప్రజలను ఇబ్బంది పెడుతున్నప్పుడు ప్రజలు అమ్మవారిని కోరారంట. అప్పుడు అమ్మవారు స్వయంగా మహిషాసురుని అంతరించిన తర్వాత ఈ గుట్టని చీల్చుకొని ఇక్కడ వెలిసిందని ప్రజలు నమ్ముతున్నారు. సప్తశృంగి అంటే 7 గుట్టలు, 7 గుట్టల పైన వెలిసిన అమ్మవారు అని అర్థం. ఇక్కడ అమ్మవారు మనకి వెండి కిరీటం, అష్టదశ భుజాలతో ఉంటాయి. అమ్మవారు మనకు అట్లా దర్శనం ఇస్తారనమాట. ఇక్కడ ప్రతి మంగళవారము మరియు ప్రతి శుక్రవారము అమ్మవారికి ప్రత్యేక పూజలు అయితే ఇక్కడ నిర్వహిస్తారు. సో ఇక్కడ ప్రతి రామనవమి నుండి చైత్ర పౌర్ణమి వరకు అయితే అమ్మవారిని అందరూ దర్శిస్తారు. అమ్మా భవానీ లోకాల నేలే ఓంకార రూపమమ్మా. సో అమ్మవారిని ఎవరైనా దర్శించుకునే వాళ్ళు ఉంటే ఇప్పుడే దర్శించుకోండి, ఎందుకంటే లోపల కెమెరా ఆలో లేదు. నేనైతే ఇంతే చూపించగలుగుతా వీడియో. చూడండి అమ్మవారు మనకి 18 చేతులతోటి దాదాపు 8 అడుగుల ఎత్తున ఉంటది అనమాట అమ్మవారు. సో ఇంకోటి ఏంటంటే అమ్మవారు ఈ చైత్ర పౌర్ణమి 3 రోజులే అమ్మవారు నవ్వుకుంటూ ఉంటది. తర్వాత చైత్ర పౌర్ణమి అయిపోయినాక అమ్మవారు ఉగ్ర రూపంలో ఉంటారనమాట. సో మనకు అమ్మవారి దర్శనం అయితే అయిపోయింది అనమాట. దర్శనం ఎట్లా అనిపించిందో మీరు కూడా చెప్పండి. సో ఇది పైన అనమాట, పైన రూమ్స్ ఇవన్నీ ఎన్ని ఉన్నాయో చూడండి. పైన కొండ కనిపిస్తుంది కదా, అది శివలింగం కొండ అని అందరు అంటారంట. ఇక్కడ శివతీర్థం కూడా ఉంది. ఇక్కడికి వచ్చిన భక్తులు శివాలయం ని కూడా దర్శిస్తారంట. సో మన దర్శనం అయిపోయింది కదా, మనం ట్రైన్ రూట్ లో వచ్చినాం. మళ్ళీ మనం ట్రైన్ రూట్ లోనే వెళ్ళాలన్నమాట. చూడండి ఇది దిగే ప్రదేశం. ట్రైన్ అయితే ఆగింది. మనం ఆ ట్రైన్ ఎక్కి ఇప్పుడు మళ్ళీ కిందికి వెళ్ళాలి. మనకైతే దర్శనం అయిపోయింది అనమాట. దర్శనం ఇదే ట్రైన్ ఇళ్ళ నుంచి వచ్చినాం. పైన కొండ కనిపిస్తుంది కదా, అల్లకే పోవాలి పైనకి. సో మనం ఏ టెంపుల్ పోయినా ప్రసాదం కొనడం ఒక ఆనవాయితీ కాబట్టి మనం కూడా ఇప్పుడు ప్రసాదం కొంటున్నాం. ఇక్కడ స్వీట్ దొరుకుతుంది అనమాట, హల్వా. సో అదైతే మనం తీసుకొని ఇక బయలుదేరదాం. సో ఇప్పుడు మీకు ఇది అనిపిస్తుంది కదా అమ్మవారి టెంపుల్, ఒక గుట్ట పైన అమ్మవారి టెంపుల్ ఎట్లుంది అనేది. ఒకటైతే ఆర్ట్ టైప్ రెడీ చేసి పెట్టినారనమాట. సేమ్ ఇది ఎట్లా ఉందో అట్లనే ఉంటుంది టెంపుల్. దర్శనం అంతా అయిపోయింది కాబట్టి మనం తిరిగి ఇంటికి వెళ్ళిపోతున్నాము. మనం ఏ రూట్లో వచ్చినామో అదే రూట్లో అయితే వెళ్తున్నాం. సో వీడియో మీకు ఎట్లా అనిపించిందో కింద కామెంట్ రూపంలో తెలియజేయండి. థ్యాంక్స్ ఫర్ వాచింగ్.